ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. కావండి మీరు చూడొచ్చు ఇక్కడ 18K సాలరీ అండ్ 18-33 ఇయర్స్ అండ్ మీ క్యాస్ట్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఇంత అని. ఈ జాబ్ అప్లికేషన్‌కి మనం జనవరి 31 నుంచి మార్చ్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ వచ్చి జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 500 అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే ₹250 అండ్ మనకి రీఫండ్ కూడా ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 400 అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే ₹250. మనం ఇప్పుడు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి సిలబస్ చూద్దాం. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి మనకి మ్యాథమెటిక్స్, జీఏ, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ వచ్చి ఉండాలి. ఈ జాబ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది మనకి వస్తుంది. అండ్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. చూడొచ్చు మీరు 1/3 అంటే 3 మిస్టేక్‌కి 1 మార్క్ పోతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్ చేసి లాస్ట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. జెన్యూన్ అండ్ ట్రూ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింక్‌ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ వచ్చి జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్ అండ్ ఫైనల్‌గా జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్. టోటల్‌గా 100 మార్క్స్. ఇప్పుడు సబ్జెక్ట్ వైస్‌గా మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం. ఇందాక మనం మ్యాథ్స్ నుంచి 25 క్వెషన్స్ అంటే 25 మార్క్స్ వస్తాయని చూసాం కదా! అవన్నీ ఈ సిలబస్ నుంచే వస్తాయి. ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. వీటిని నోట్‌బుక్‌లో నోట్ చేసుకోండి. లేకపోతే ఎంచక్కా స్క్రీన్‌షాట్ అయినా తీసుకోండి. స్లోగా స్క్రోల్ చేస్తున్నా. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఈ సిలబస్ మీదే వస్తాం. ఇప్పుడు మనం రీజనింగ్ నుంచి 30 మార్క్స్ అని చూసాం కదా! అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఆ 30 క్వెషన్స్ అన్నీ ఈ టాపిక్స్ నుంచి కవర్ అవుతాయి. మీకేమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తా. ఈ రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, అవేర్‌నెస్ ఇయన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్‌కి కామన్‌గా ఉంటుంది. సో, మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే అవి ఎప్పటికైనా సాధించగలుగుతారు. ఇది జస్ట్ ఆల్ ఇండియా 10th క్వాలిఫికేషన్ జాబ్ కాబట్టి మీరందరూ చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. జనరల్ సైన్స్ సిలబస్ అనేది ఓన్లీ 10th స్టాండర్డ్ లెవెల్‌లో ఉంటుంది. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ వస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, కల్చర్స్, పర్సనాలిటీ అండ్ ఎకనామిక్, పాలిటిక్స్. ఇప్పుడు ఎగ్జామ్ అంతా బాగానే రాసాం మాస్టారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మాత్రం స్టేజ్ 2. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయ్యారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్. మేల్ క్యాండిడేట్స్ అయితే 35 కేజీస్ ఉన్నదాన్ని క్యారీ చేస్తూ 100 మీటర్స్ 2 మినిట్స్‌లో పరిగెట్టాలి. అండ్ మనకి రన్నింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. 1000 మీటర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. జస్ట్ 1 ఛాన్స్‌లో. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చి 20 కేజీస్ వెయిట్ ఉన్నదాన్ని క్యారీ చేస్తూ డిస్టెన్స్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్. అండ్ వాళ్ళకి కూడా రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. 1000 మీటర్లు కేవలం 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో కవర్ చేయాలి. ఫైనల్‌గా మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది స్టేజ్ 3. తర్వాత వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకు జాబ్ ఇస్తారు. ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో ఇవన్నీ సెవరల్ కేటగరైజ్ జాబ్స్ అనమాట. మనకొచ్చే మెరిట్ లిస్ట్ బట్టి ఇవి సెలెక్ట్ చేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నథింగ్ ఎల్స్ నిఖి.